జనరల్గా ఇదైతే ముఖ్యంగా నేను ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి మా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మత్స్యశాఖ అలాగే యానిమల్ హస్బెండరీ శాఖలు నిర్వహిస్తూ ఆ శాఖలకు ముఖ్యంగా ఫిషరీస్ సెక్టార్లో ఆ రంగాన్ని ప్రోత్సహించాలి, ఆ రంగం ద్వారా ఆ ఫిషర్మెన్ కమ్యూనిటీలో ఉన్నటువంటి పేదరికాన్ని పారద్రోలాలి అనే ఆలోచనతో మా ముఖ్యమంత్రి గారు ఎన్నో వెల్ఫేర్ స్కీమ్స్కి ప్రోత్సహిస్తూ ఆ దిశగా కొన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడుతున్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి. ఆ క్రమంలో మా ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ మత్స్య సామాజిక వర్గ యొక్క మనుగడ కొరకు ఫిషరీస్ సెక్టార్ని స్ట్రెంగ్తన్ చేయడానికి మా ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం చేస్తున్నటువంటి తీసుకుంటున్న నిర్ణయాలతో పాటుగా ప్రొఫెసర్ స్వామినాథన్ గారి యొక్క వారి టీం సభ్యుల యొక్క సలహాలు సూచన, ఎందుకంటే ఎంతో కాలం నుంచి ఈ ఫిషరీస్ సెక్టార్ని స్ట్రెంగ్తన్ చేయడానికి, ఫిషర్ మెన్ ఉమెన్ పవర్ కెపాసిటీని పెంచడానికి వీరెంతో కాలం నుంచి సర్వీస్ చేస్తున్నారు. కాబట్టి వీరి యొక్క సలహాలు కూడా తీసుకుని ఇంకా ముందు ఏపీ గవర్నమెంట్ ప్లస్ స్వామినాథన్ ఫౌండేషన్ ద్వారా ఈ ఫిషర్మెన్ వెల్ఫేర్కి సంబంధించి ఇంకా మెరుగైనటువంటి పథకాలను వారి యొక్క జీవన విధానాలలో లైఫ్ స్టైల్లో మార్పు తీసుకురావడానికి ఎలాంటి మార్గాలుగా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద కూడా ఇవాళ ఈ సభ్యులందరితో కూడా ఇవాళ నేను కూర్చుని 2 hours డిస్కస్ చేయడం కూడా జరిగింది. ఆ దిశగా డెఫినెట్గా సాధ్యమైన త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సమక్షంలో ఒక జాయింట్ మీటింగ్ దాన్ని ఏర్పాటు చేసి స్వామినాథన్ ఫౌండేషన్ నుంచి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఫిషర్మెన్ కమ్యూనిటీ యొక్క వెల్ఫేర్కి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలన్నింటి మీద కూడాను త్వరలో నిర్ణయం తీసుకుంటామని కూడా ఆశిస్తున్నాను.